హాయ్ సార్, నమస్తే అండి. మై నేమ్ శ్రీనివాస్ సార్. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు సార్. మీ సపోర్ట్ ఇలాగ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సార్, నమస్తే అండి. సార్ తమరి పేరు ఏ ఊరు సార్ తమరిది? మాది పల్లంటలు అండి. పంది నాగేశ్వరరావు నా పేరు సార్. ఇవి గొర్రెలు 300 ఉంటాయండి. ఓకే సార్. సార్ అదే ఇప్పుడు మీ ఊరి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందండి? ఒక 30 కిలోమీటర్లు ఉంటుందా? ఉంటుంది సార్, 30 కిలోమీటర్లు. అంటే మేపుకుంటూ ఇక్కడికి వచ్చారా సార్? మేపుకుంటూ వచ్చామండి. ఎక్కడ మేత ఉంటే అక్కడ ఆగిపోతాం. ఓకే. సాయం ఇప్పుడు మనకి మామూలుగా సార్ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు కదా, ఇప్పుడు మేతలు ఇక్కడ సఫిషియెంట్గా దొరుకుతున్నాయా సార్ వీటికి? అంటే రోజుకో చోట తిప్పుతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేసిని ఇంకోండి ఇక్కడ తోలేస్తాం. మళ్ళీ వేరే చోట మళ్ళీ ఎక్కడ మేత అక్కడ ఎక్కడ మేత ఉంటే అక్కడికి వెళ్ళి మేపుతామండి. ఓకే సార్. ఇలా మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు యాదవ్స్ కదా సార్, మీ చిన్నప్పటి నుంచి ఇదేనా సార్ మీ కులవృత్తి? చిన్నప్పటి నుండి నేను 4వ క్లాసు చదివిన కాండి మానేసిన కాండి మా నాన్నగారు ఇంక ఇందిట్లో పెట్టారు. ఇంక ఇందిట్లో నుంచే ఇదే పని చిన్నప్పటి నుండి. మరి మీ చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్నప్పుడు మీరు ఎన్ని గొర్రెలతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి సార్? అప్పుడు అంటే అప్పుడు ఒక 100 ఉండి మా నాన్నగారు మా అన్నయ్య గారు ఉండేవారు. వాళ్ళు పొలం పనులు చేసుకునేవారు. నేనే కాసేవాడిని. ఈయనకి ఎదురుగుండా నేనే కాసేవాడిని. కాయగా వాళ్ళకి పెళ్ళైని నాకు పెళ్ళైని ఎవరి వాళ్ళు ఇచ్చేసారు. ఇవి నేనే సంపాదించుకున్నాను. 300 గొర్రెలు. 300 గొర్రెలు. 2 పాలేర్లు. ఇప్పుడు మీరు ఈ 300 గొర్రెలు ఒక సంవత్సరం మొత్తం మీరు మేపితే ఇవి మామూలుగా ఎంత ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాయి? మీకు ఎంత ఖర్చు వస్తుంది? మీరు మీ పాలేర్ల జీతాలు ప్లస్ వీటికి వచ్చే ఆదాయం ఎంత, వీటికి ఖర్చు ఎంత, వీటిని కొంచెం చెప్పండి. సంవత్సరానికి పాలేర్లు కాస్తాకండి 5 లక్షలు అవుతాయండి. మనిషికి వచ్చి 2,50,000 జీతం. మనం భోజనం అన్ని మనయే. ఓకే సరే. అలాగే ఇద్దరికి కావాల్సినందుకు 5 లక్షలు. ఓకే. వీటికి ఆదాయం వచ్చి అన్ని సక్రంగా అంతే. ఇప్పుడు 100 పిల్లలు అమ్మకోండి ఒక 6 లక్షలు వస్తాయి. అంటే మీరు జతల చొప్పున అమ్ముతారా? జతల లెక్కన అమ్ముతాం. 12,000 ఇంకా బాగుంటే 12,500. అంటే సార్ పిల్ల అనేది డెలివరీ అయిన తర్వాత మీకు జత 12,000 రావడానికి ఎన్ని రోజుల కాల వ్యవధిలో దాన్ని మీరు మార్కెట్కి అమ్ముతారు సార్? 3 నెలల నుంచి 4 నెలలు. 3 నెలల నుంచి 4 నెలల కాల వ్యవధిలో దాన్ని మీరు మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 300 గొర్రెల్లో ఇప్పుడు ఒకసారి డెలివరీ వస్తే ఎన్ని గొర్రెలు మనకి డెలివరీకి వస్తాయి సార్? డెలివరీ అంటే ఇవి ఒక 30-40 ఒక టైపు. అంటే ఒక 10 రోజులు టైంలో 30-40 ఎంత అయ్యండి. మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ లో మళ్ళీ 30-40 10 రోజుల గ్యాప్ లో మళ్ళీ 30-40 పిల్లలు పెడుతూ ఉంటాయి. వీటిని మీరు ఒకసారి ఒక 2 బ్యాచ్ల్ని కలిపి బాగా పెంచి ఒకసారి మార్కెట్ చేస్తారు. మరి ఇప్పుడు సార్ మీరు లేబర్ ఖర్చు ఎంత అవుతుంది? మీ ఆదాయం ఎలా ఉంటుంది సార్? లేబర్ ఖర్చు వచ్చి 5 లక్షల నుండి వాళ్ళ ఖర్చు వచ్చి 6 లక్షల దాకా అవుద్దండి. లేబర్ ఖర్చు వచ్చి మామూలుగా మందుల ఖర్చు కూడా 1 లక్ష రూపాయలు అవుతుందండి. 6 నెలలకు 1 లక్ష రూపాయలు అవుతుంది. ఓకే. అంటే సంవత్సరానికి యావరేజ్ మీద 2 లక్షల మందులకి అయిపోతుంది. 2 లక్షల రూపాయల మందులకి ఒక 5 లక్షల రూపాయల జీతాలకి తిండికి సార్? తిండికి అదే 1 లక్ష రూపాయలు తిండికి అయిపోతుంది. తిండికి అంటే ఒక 8 లక్షల రూపాయలు మీకు ఖర్చు అనేది వస్తుంది. ఈ 300 జీవాలు మీరు బయట తిప్పడానికి. అవునండి, అవును. అప్పుడు మీరు ఎంత జనరేట్ చేస్తున్నారు సార్? అంటే ఒక సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో ఒక గొర్రె వచ్చి ఒక సంవత్సరానికి ఎన్ని డెలివరీస్ వస్తున్నాయి? అంటే డెలివరీస్ అంటే వస్తాయి సార్. ఇప్పుడు 300లో ఒక 100 డెలివరీ సూళ్ళు అవుతాయి. సూళ్ళు అయిన వాటిల్లో ఒక 70% మనకి ఎంత. ఓకే సార్. అవండి అన్నిట్లో ఏమన్నా నాసిక పుట్టినా అలా చేసినా ఏమైనా నీరసంగా ఉన్నా కానీ 10 పిల్లలు పోయినా కానీ ఒక 60 పిల్లలు ఉంటాయి. ఓకే. అలాగా వీటి మీద సంవత్సరానికి వచ్చి పిల్లల మీద 12 లక్షలు 13 లక్షల దాకా వస్తాయి. ఈ 300 జీవాల పైన మీకు ఒక 1 ఇయర్కి వచ్చి ఒక 12-13 లక్షల రూపాయలు రాబడి అనేది వస్తుంది. వీటి నుంచి మీరు 8 లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నారు. అంటే అక్కడ నెట్ ప్రాఫిట్ ఒక 5 లక్షల రూపాయలు మాత్రం నికర ఆదాయం ఉంటుంది. ఉంటుంది. ఓకే. ఇది మనం ఏంటంటే
మీరు లేబర్ మెయింటెనెన్స్ కూడా ఈ ఇద్దరు మనుషులు సరిపోతున్నారా? మీరు కూడా వీటి దగ్గర ఉండి చూసుకుంటున్నారా సార్? నేను కూడా ఉండవలసి వస్తుంది. మీరు కూడా ఉండవలసి వస్తుంది. నేను కూడా. మరి వీళ్ళకు ఒక నెలలో వచ్చి సెలవు దినాలు ఎన్ని రోజులు ఉంటాయి సార్ మీ వర్కర్స్ కి? నెల 30 రోజులు కాసాకండి 6 రోజులు సెలవులండి. ఈ 6 రోజులు సెలవు దినాల్లో వీరు మన వర్కర్స్ ఇంటికి వెళ్తే ఈ వర్కర్స్ ప్లేస్ లో మీరు కొత్తగా మళ్ళీ ఎవరినైనా పెట్టుకోవడం జరుగుతుందా, లేకపోతే మీరే కష్టపడి ఉంటారా సార్? మేము కష్టపడి ఉంటామండి. మా వాళ్ళు కూడా అవ్వకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ 6 రోజులు కాపించుకుంటాం. 6 రోజులు మళ్ళీ ఇప్పుడు ఒక మనిషి బయట నుంచి తీసుకొస్తే ఆ వ్యక్తి జీతం ఎంత ఇస్తారండి రోజువారీ? 800 నుంచి 1000 రూపాయలు 1200 దాకా ఉంది. అవసరాన్ని బట్టి అక్కడ లేబర్ టైట్ పొజిషన్ బట్టి. అవునండి, అవునండి. 800 రూపాయల నుంచి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. అవునండి, అవును. అంటే ఇప్పుడు ఒక మనిషిని రీప్లేస్ అవుతుంటే సరిపోతుందా మీకు? సరిపోతుంది. అంటే యావరేజ్ గా ఇవి వచ్చి ఒక నెలకు వచ్చి ఒక 6000 రూపాయలు ఇది ఎక్స్ట్రా. అంటే సంవత్సరానికి ఇది కూడా మనకి 1660 అంటే ఇంచుమించు ఒక 70,000 రూపాయలు. ఈ 8 లక్షల్లో ఇది కూడా ఇంకొక 70,000 రూపాయలు కలుస్తాయి. కలుస్తాయి. అంటే మళ్ళీ మనకు వచ్చే ప్రాఫిట్ లో ఈ 13 లక్షల్లో యావరేజ్ మీద ఒక 9 లక్షల రూపాయలు పోతున్నాయి. అంటే ఒక 4 లక్షల రూపాయలు మీరు నికర ఆదాయం ఉంటుంది. ఈ గొర్రెలు కాయటం వల్ల మామూలుగా సార్ ఈ జీవితానికి ఇప్పుడు మీరు బతకడానికే సరిపోతుందా? మీరు ఫైనాన్షియల్ గా గ్రో అవుతానికి అంటే డబ్బుల పరంగా ఎక్కువగా వచ్చి దాచుకునే విధానం కూడా ఉంటుందా? గ్రో అవుతాకంటే సార్ ఇప్పుడు బతకడానికి అయితే ఇలాగ ఏదో సరిపోతుంది, కానీ గ్రో అవ్వాలంటే సార్ వీటినే కొద్దిగా పెంచుకొని అట్లనే ఎక్కువ చేసి పెంచుకొని ఏమన్నా 200 అలాగా మా వాళ్ళు కొంటారు కదా సార్, 100-200 సాల్తీలు చేసుకొని అవి ఒకసారి ఏదో రైతుకి బేరం పెట్టి 100 జీవాలు అమ్మితే ఒక 15 లక్షలు లేకపోతే 200 అమ్మితే ఒక 30 లక్షలు వచ్చినప్పుడు అది గ్రో మనకి ఆదాయ రూపంలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు 300 జీవాల్లో మీరు కొన్ని కొదాలు మంచివన్నీ ఉంచుకుంటారా సార్? ఉంచుకుంటాం సార్. ఉంచుకొని దాన్నే మీరు ఆదాయ వనరంగా మార్చుకుంటున్నారు. ఇవైతే ఈ మామూలు రొటేషన్లు అయితే జీతభత్యాలకి మన ఇంటి పోషణకు మాత్రం సరిపోతుంది సార్. అవును. ఇప్పుడు ఈ 300 జీవాల్లో ఒక 100 జీవాలు మీరు ఎక్స్ట్రా పెంచి ఆ 100 జీవాలని ఇప్పుడు ఒక సాల్తీ వచ్చి 15,000 అయిందండి ఇప్పుడు గొర్రె? అవునండి, అవును. పిల్ల గొర్రె 15,000. అంటే 100 గొర్రెల్లో ఒక 60 పిల్లలు ఉన్నాయి అనుకోండి సార్, కనవాయి 10 గొర్రెలు చూడు కనవాయి ఉత్తి వెళ్ళినా గానీ 100 గొర్రెలు లాక్కుంటున్నారు 15,000 చొప్పున. ఓకే, వాళ్ళకి నచ్చిన సాల్తీని ఇస్తే లాక్కుంటున్నారు. ఇందులో 100 గొర్రెలు పిల్లలున్నా లేకపోయినా వాళ్ళకి నచ్చింది ఇంకో 15,000కి లాక్కుంటున్నారు. 15,000కి వాళ్ళు మీ దగ్గర కొనుబడి చేస్తున్నారు. ఎవరు? మీ రైతులు ఈ బయట తిప్పి మేపాలనుకునే రైతు కొంటున్నారు. అవునండి, అవును. ఇప్పుడు అలా చేసినప్పుడు మాత్రం మీకు అది ఆదాయ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి లెక్కల ప్రకారం చూస్తే గొర్రెలు కాసే వారి సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా సార్? తగ్గుతుంది సార్. తగ్గుతుందండి. ఓకే, స్లోగా తగ్గుతూ వస్తుంది. స్లోగా తగ్గుతూ వస్తుందండి. కొత్తగా మా పిల్లలు దీని వైపు ఏం చూడలేదు. వాళ్ళు కూడా ఎందుకు అన్నట్టు దీంట్లో కష్టపడతారు. మరి సార్ ఇప్పుడు బయట ఈ స్టాల్ ఫీడింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ మారుతున్నాయి కదా, మరి మీరు ఫ్యూచర్ లో దీన్ని ఇప్పుడు మీరు కులవృత్తిగా ఎంచుకున్నారు కాబట్టి మీరు కష్టపడినంత వరకు కష్టపడతారు. తర్వాత జనరేషన్ అనేది ఇలా తిప్పి మేపడం సాధ్యపడద్దా, లేకపోతే సేమ్ అందరూ షెడ్లు పెట్టినట్టే చేయాల్సి వస్తుంది అంటారా? ఎలా తిప్పుతాం సాధ్యం అవ్వదండి. 10 సంవత్సరాలు పోయాక షెడ్లు వచ్చేస్తాయండి. షెడ్లు వచ్చేసాక షెడ్లోనే ఒక ఎకరం ల్యాండ్ తీసుకొని లీజుకి ఆ ఎకరం ల్యాండ్ లో ఏ జాడు 4 రకాల జాడులు మేత రకాలు పెట్టుకొని ఎండు మేత ఇచ్చుకొని ఒక జోడు మనుషులు చేసుకుంటే సార్ వాళ్ళకి రిలీఫ్ గా ఉంటది. కొద్దిగా ఖర్చు కూడా తగ్గుతుంది. బయటికి వెళ్ళి మేపి మాపులు పగలన్న అన్నీ పడక్కర్ లేకుండా ప్రశాంతంగా ఉంటది. అదే ఎంచుకుంటారండి ఎవరైనా. ఇది అయితే ఎంచుకోరు. ఇది ఇప్పుడు మీరు రోజు మీ ఊరి నుంచి ఇంత దూరం మేపుతకు తీసుకొచ్చారు. మీరు రోజువారీగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సార్. అవునండి, అవును. చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు, తిడుతుంటారు. అది ఎంత మనం చూసుకుంటూ వీటికి పొట్ట నింపడం కోసం మనం చాలా ఎక్కువ కష్టపడాలి. ఎంత ఇబ్బంది అయినా పడాలి. వేరే చోటకైనా వెళ్ళి వీటిని మేపాలి. ఇప్పుడు ఇలా కాకినాడ దాకా వెళ్తాం సార్. ఇక్కడి నుంచి మన మీ ఊరు నుంచి కాకినాడ దాకా వెళ్తాం.
పల్లంట నుంచి కాకినాడ వరకు. అంటే మీ ఊరు గజ్జరం కదా సార్? మాది పల్లంటలు సార్, మా ఊరు గజ్జరం. గజ్జరం అంటే మీరు అక్కడ నుంచి కాకినాడ వరకు కూడా సుదీర్ఘ దూరం ప్రాంతాలు మీరు వెళ్ళి మేపి వీటిని తీసుకొస్తాం. మళ్ళీ ఇటు సీతానగరం, ఇటు రాజమండ్రి వైపు సీతానగరం, అదే పోలవరం ప్రాజెక్టు లైన్. అవునండి, అవును. కోరుకొండ అటు ఏప్రిల్ మార్చ్ అట్లా చూపించాము. ఓకే, ఆ టైంలో అటు ఉంటామండి. అటు వెళ్ళి మేపుకొస్తారు. అవును. రాబోయే రోజుల్లో ఈ ఫీల్డ్ అనేది ఇలాగ కొనసాగుతుంది అనుకుంటున్నారా సార్? మారిపోద్ది అంటారా? మారిపోద్ది సార్. సార్ ఇప్పుడే కొంతమంది మా వాళ్ళే, మా రైతులు యాదవ్స్ ఈ ఫీడ్ మానేసి ఒక 50 సాల్తీలు 100 సాల్తీలు ఇంటి దగ్గరే చిన్న దొడ్డెట్టుకొని ఒక షెడ్ లాగా వేసుకొని వాళ్ళ దోమల తెరలు గట్ట పెట్టుకొని మేత తొట్లు కొనుక్కొని ఎండి పొట్టని పచ్చిగడ్డని వేసుకుంటున్నారు. ఈ బాధలు పడలేక అదే బాగుంది అంటున్నారండి. ఈ లేబర్ కాస్ట్, ఈ ఎక్స్పెన్సివ్, ఈ అన్నిటికంటే అది కొంచెం తక్కువలో లేబర్ ని పెట్టుకొని తక్కువలో ఒక 50 సాల్తీలు అయితే తనే సరిపోతుందను. ఎండుగడ్డి అలాగే ఉంటది, పచ్చిగడ్డి 2 మోపులు కోసుకొస్తే అది సరిపోతుంది. నేనే కొంచెం బయటకి అలా ఇప్పుతాను, లేబర్ ఖర్చు కూడా ఉండలేదు ఒక 50 సాల్తీలు అయితే అని కొంతమంది కూడా చెప్పారండి నాకు రైతులు. ఓకే, రాబోయే జనరేషన్ మాత్రం ఇలా తిప్పి చేయడం అనేది చాలా సాధ్యపడని విషయం. సాధ్యపడదండి, అసలు సాధ్యపడదు. లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది సార్, వాళ్ళ లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ వేరే చోటకి వెళ్ళి మేపాలంటే బండి, ఆయిల్, ఈ భోజనాలు ఇవన్నీ ఖర్చులు ఎక్కువండి. దీనికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. ఇదివరకంటే ఖర్చు తక్కువ అండి. ఇప్పుడు వాళ్ళు ఏదో భోజనం పెడితే కాశీ టైప్ లో వీటి మీద ఆదాయం మిగిలిది. ఇప్పుడు వాళ్ళ ఖర్చు తీయాలంటే ఇప్పుడు ఒక 50 పిల్లలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక మనిషికి 50 పిల్లలు వెళ్ళిపోతుంది. మనిషికి 50 పిల్లలు వెళ్ళిపోతుంది. 300లో 100 పిల్లలు అలా పోతే 100 పిల్లలు మనకు 100 పిల్లలు 150 పిల్లలు వస్తాయి. ఆ 150 పిల్లల్లో మనం చూసుకోవాలి సార్. మరి వీటికి సంవత్సరం మొత్తం పైన వీటికి వచ్చే రోగాలు ఏమిటి? ఈ రోగాలకి మీరు వేస్తున్న ముందస్తు వ్యాక్సిన్స్ ఇవి ఉంటాయి కదా సార్? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యాక్సిన్స్ వేసుకుంటారా, లేకపోతే మీరు సొంతంగా కొని వేస్తారా సార్? సొంతంగా కొని వేస్తామండి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి యాక్షన్ వేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు వ్యాక్సిన్స్ అనేది ఏం వేసుకుంటారు సార్? వీటికి వచ్చే రోగాలు ఏమిటి? వీటికి వేసే వ్యాక్సిన్స్ ఏమిటి? వర్షాకాలం నుండి గాల్ యాక్షన్ చేపిస్తామండి. జూన్ నెల కండి గాల్ యాక్షన్ చేస్తాం. గాల్ యాక్షన్ చేశాక ఇప్పుడు సెప్టెంబర్ అండి కిందకి మేత కొత్తాం కదా సార్. ఈ ఆకులు కట్టి తిని పారది అని పీపీఆర్ చేసుకుంటాం. ఓకే సార్. ఒడ్లో పడిన వెంటనే పొలాలకు వస్తారు కదా సార్, ఈటీ చేస్తారు. అదే పొట్ట ఉబ్బరం రాకుండా చిటికి యాక్షన్ అవి చేసుకుంటాం. అవి చేసుకున్నాక ఏప్రిల్ మార్చ్ లో బొబ్బ యాక్షన్ చేసుకుంటాం. ఈ సంవత్సరానికి 4 వ్యాక్సిన్లు చేస్తాం. కానీ ఇంకొక వ్యాక్సిన్ కూడా పనిచేస్తుందండి. మీరు హెచ్ఎస్ అని ఒకటి ఉంటుంది సార్. హెచ్ఎస్ అది 1 చర్మం కింద ఇస్తే అది 99% రోగాలని ఆపుతుంది అండి. అంటే నేను నా ఫామ్ లో నేను అదే వాడుతున్నాను సార్. రక్షా ఓల్డ్ కంపెనీ వాడిది. పోనీ ఒకవేళ గవర్నమెంట్ లో కూడా దొరుకుద్దండి అది హెచ్ఎస్. అది వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ జలుబు, గుండె నిమోనియా ఈ కంప్లైంట్ అనేది రాదు సార్. మీరు రైతులకు చాలా మందికి అది అవగాహన లేక అది బఫెలేస్ పెద్ద పెద్ద వాటికి ఇస్తున్నారనే ఒక దానిపైన దాన్ని ఎవరో పెద్ద అవగాహన చేసుకోవట్లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అది వ్యాక్సిన్ వేయక ముందు చాలా ఎక్కువ మొత్తంలో కంప్లైంట్ అండి. ఏది దగ్గులు, నిమ్ము ఈ కంప్లైంట్. ఆ వ్యాక్సిన్ ఖచ్చితంగా రైతులు వేసుకుంటే ఉపయోగం ఉంటుందండి. మన రామరాజు గారికి కూడా చెప్పడం జరిగింది. మీరు వేసి చూడండి, మీ రోగాల్లో ఒక 40% రోగాలు తగ్గే అవకాశం ఉంటుందండి. అది ఎంతో రేటు కూడా కాదు, 350 రూపాయలు అండి. గవర్నమెంట్ లో కూడా ఉందండి అది. అలాగైతే కంపల్సరీగా వేయాలండి. అది వేసుకోవాలి సార్. ఏంటంటే సార్ ఇవి అంటే అది యాక్చువల్లీ అది సైన్స్ ప్రకారం గేదెలకు మాత్రమే వేస్తారని అంటారు. కానీ నేను నా గొర్రెల్లో ఖచ్చితంగా అది వేస్తున్నాను సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ గొర్రె, అవునండి, ఈ గొర్రెకి నిమ్మట్టేసి నిమోనియా, అదే గుండె వాపు, నిమ్ము, దబ్బవాపు 2 వైపులా ఉంటది. ఒక వైపున ఆసిపోయి గాలి లోపలికి వెళ్ళక, అవునండి ఏమండి, గాలి వెళ్ళక గొర్రె ఒక రోజు మేయక ఇబ్బంది పడిపోతుంది. మీకు ఆ వ్యాక్సిన్ వేసుకుంటే వేసిన 21 రోజుల తర్వాత అది పని చేస్తుందండి. పని చేస్తే
మీకు ఈ సమస్య తగ్గుద్ది సార్. సరే సార్, కావాలంటే మీ దగ్గరలో ఉన్న వెట్ డాక్టర్ సలహా సూచనలు తీసుకొని హెచ్ఎస్ వ్యాక్సిన్ ని ఖచ్చితంగా వేయించండి. హెచ్ఎస్ అది వేయించండి. మంచి అంటే నేను ఒక ఫార్మర్ గా నేను వాడుతున్నాను సార్. అదే సార్, అంటే చాలా విషయాలు అందరికి అన్ని తెలియాలని లేదు, తెలిసి అది చేస్తే చాలా మంచిదండి. తెలియాలండి, తెలిస్తేనే ఇప్పుడు దానికి వాడతారో యాక్షన్ పనిచేస్తుందని అందరికి తెలుస్తుంది. నెంబర్ 1 పనిచేస్తుంది. మీ గొర్రెల్లో వచ్చే సగం రోగాలు కంట్రోల్ చేస్తుంది. సగం ముందు రోగం అది ఒకటి అండి. దాని మేము ఎన్ని మందులు చేసినా, బయట కొని చేసినా, గవర్నమెంట్ దగ్గర చేసినా ఏది సెట్ అవుతలేదండి దానికి. నిమోనియా మెయిన్ నెంబర్ 1 వ్యాక్సిన్ కంట్రోల్ చేసినట్టుగా ఇంక ఏది కూడా కంట్రోల్ చేయలేదండి. అసలు నిమ్ము అలా గొరి ఉండి కొంది రోజుకి ఇలా దగ్గరికి ఆరిపోతుందండి. ఆరిపోయి ఒక రోజు చనిపోతుంది. నిమోనియాకి ముందస్తు వ్యాక్సిన్ వేసుకుంటే ప్రొటెక్షన్ సార్. అది చాలా బాగా పనిచేస్తుంది. చేస్తాం సార్. ఇప్పుడు అటువంటి 4-3 ఉన్నాయి. 4-3 కాదండి, అది వుడ్ వచ్చి 50 ఆటలకు వస్తుంది. మీరు తెచ్చుకొని ఒక 50 ఆటల మీద ట్రై చేయండి. మొత్తం చేస్తాం సార్. మీకు డౌట్ తెలియాలంటే ఒక 50 ఆటలకి ట్రై చేసి ఈ 50 ఆటల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెల దాటిన పిల్లలకి చేయకూడదండి. 3 నెలలు దాటిన దానికే చేసుకోవాలి. చిన్న పిల్లలకు వద్దు, పెద్దవాటికి చేసుకోండి. 5 నెలలు దాటిన పిల్లలు చేసుకోండి. అది పవర్ఫుల్ వ్యాక్సిన్ కదా. ఈ పెద్ద యానిమల్స్ అన్నిటికీ చేసుకోండి, ఇబ్బంది లేకుండా. పర్వాలేదండి, చేసుకోవచ్చు. కాకపోతే డెలివరీకి ఇంకా ఒక 1-2 నెలలు ఉందన్నగా అయితే వద్దు. కొంచెం డెలివరీ కట్టిన లేత శివుడి మీద అయితే చేసుకోండి. అదే ప్రెగ్నెన్సీ లాస్ ఏమి రాలేదు నాకు, కాకపోతే బాగా పనిచేసిందండి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఉద్దేశం. చాలా ఇప్పుడు అందరూ కూడా దీని వల్లే ఎక్కువ ఇబ్బంది పడుతుంది. గొర్రెల ఫామ్ లో మేజర్ అటాక్ వచ్చి ఇదే అండి, ఈ హెచ్ఎస్, ఇది నిమోనియా, గొంతు వాపు, ఈ ముక్కులోంచి చీముడు కారడం, ఎక్కువ దగ్గడం, ఈ రోగానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. దీనికి మెడిసిన్ కూడా ఉందంటున్నారు కానీ ఏది పని చేయదండి. అంటే ఈ గొంతు వాపుకి, దగ్గుకి, నిమ్ముకి ఏది కూడా వ్యాక్సిన్ పనిచేసే స్థాయిలో మిగతా ఏది కూడా పనిచేయట్లేదండి. ఇది వాస్తవం. ఇంకొకటి సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం ఇలా తిప్పి మేపడం అనే దానిపైన మీ ఒపీనియన్ సార్? రాబోయే రోజుల్లో తిప్పి మేపడం అంటే ఖర్చు ఎక్కువైపోద్ది అండి. లేబర్ ఖర్చు ఎక్కువైపోద్ది, ఆదాయం తక్కువైపోద్ది. రైతు ఎదిగడానికి ఏమి ఉండదండి. కష్టం. ఏదో రైతుకి సరిపడగా ఇప్పుడు 10 ఎకరాలు చేసి రైతు ఆ లేబర్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఆ 2 ఎకరాలు చేసి అతనే చేసుకుంటే ఆదాయం మాట్లాడండి ఆదాయం మిగులుతుంది సార్. దగ్గరికి వెళ్ళామా, ఇంకా క్వాలిటీ వచ్చేది. ఇంకొక చెప్పండి సార్. ఆ 10 ఎకరాలు చేసి రైతు ఆ 2 ఎకరాలు అతనే చేసుకుంటే ఆదాయం మిగులుతుంది. రైతు ముందుకెళ్ళడానికి గొర్రెలు కూడా కనిపిస్తాయి. ఏ యాంగిల్ లో ఉంటే కొంచెం బాగా కనిపిస్తుందో అలా గొర్రెలు కొడుతాయి. రైతు ముందుకు వెళ్ళడానికి ఎదరికి బాగుంటది. రైతు కూడా దాని గురించి చూస్తాడండి. ఓకే. అయితే రాబోయే రోజుల్లో ఈ పద్ధతి చేయడం అనేది కొంత కష్టం. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఖర్చు తోటి అండి. ఇప్పుడు లేబర్ ఖర్చు అనగా ఈ ఒక చోట మేయడానికి లేదు. ఇప్పుడు చిన్న ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ దాంట్లో రైతు ఏదో పంటని ఏదో వేస్తున్నాడు. దాని వల్ల ఎక్కడ మేపడానికి ఉండలేదు, ఇబ్బంది అవుతుందండి. మేతలు ఉండలేదు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మీ విలువైన సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. హాయ్ సార్, నమస్తే. మై నేమ్ శ్రీనివాస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు సార్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.